తాను గోశాలకు వస్తున్నానని ప్రకటించగానే అర్ధరాత్రి నుంచే ఇంట్లో నిర్బంధించారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ సవాలును స్వీకరించి తాను వస్తానంటే రానివ్వలేదని ఆరోపించారు. ఈ విషయంలో తాను రేపైనా ఎల్లుండైనా గోశాలకు రావటానికి సిద్ధమని భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు. గోశాలకు వస్తే చనిపోయిన గోవులు ఇప్పుడు కనిపిస్తాయా అని ప్రశ్నించారు. మొత్తం ఎన్ని గోవులు చనిపోయాయో తెలియాలంటే పాతిపెట్టినవి తవ్వి బయటకు తీయాలని డిమాండ్ చేశారు. తమాషగా నాకు ఎవరైతే సవాలు విసిరారో ఆ రాష్ట్ర అధ్యక్షుడే తోక ముడిచి ఈరోజు రాలా. నా ఛాలెంజ్ని స్వీకరించాల్సినటువంటి బాధ్యత నిజానికి ఆయన మీద ఉన్నది. ఆయన ఛాలెంజ్ని నేను స్వీకరించినాను కాబట్టి ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మమ్మల్ని ఏదో మేము ఆ ఛాలెంజ్ను స్వీకరించకుండా భయపడిపోయినాము అన్నటువంటి విషయాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా ఈరోజు మించిపోయింది. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. మీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 43 ఆవులు చనిపోయాయి 3 నెలల్లో అని ప్రకటించినాడు. మీ చైర్మన్ 22 ఆవులు చనిపోయాయి అని చెప్పటమే కాకుండా ఏం మనుషులు చచ్చిపోరా, ముస్లిం 35 కాబట్టి చచ్చిపోయినాయి, నువ్వు ఒక దుర్మార్గుడివిరా నీచుడివిరా అని నన్ను ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. మనిషి జన్మ ఎత్తటమే పొరపాటురాని ఇలాంటి వాడు అని. సరే, స్థానిక శాసనసభ సభ్యుడు కూడా 40 గోవులు చచ్చిపోయినాయని ఆయన కూడా చెప్పినారు. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను. మీరు ఆ కళేబారాలని వెనక్కి తీయటానికి సాధువులతో గాని మతానికి మన రిలీజియన్కి సంబంధించిన పెద్దలు ఎవరితోనైనా కూడా తీయించడానికి మీరు సిద్ధపడితే మనమందరము కూడా సమాజానికి ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము. టీటీడీ ఫేక్ ప్రచారం అని సోషల్ మీడియా ద్వారా పిఆర్ఓతో చెప్పించినారు. ఆ తర్వాత దొరికిపోయినారు కాబట్టి నేను ఆధారాలతో చూపించిన అన్ని ముసలి ఆవులు అని చెప్పినారు. నేను చూపించిన ఆవులలో సగానికి పైగా లేగదూడలే ఉన్నాయి. లేగదూడలు బిఆర్ నాయుడు గారి దృష్టిలో గోశాలలో పుట్టేటువంటి ఆవులన్నీ కూడా పుట్టుకతోనే వృద్ధులుగా పుట్టినటువంటి ఆవులు అనే అర్థంతో ఆయన మాట్లాడినాడు. పుట్టుకతోనే వృద్ధులు ఎవరైనా పుడతారండి? లేగదూడలు వృద్ధులు ఎట్టవుతాయండి? అలాగే మా పాలనలో ఈ జవహర్ రెడ్డి గారు తెప్పించినటువంటి 550 గోవులు అన్నీ కూడా 2 సంవత్సరాల వయస్సున్నటువంటి ఆవులు. ఒక ఆవు 20 సంవత్సరాలు తన జీవిత కాలము. 20 సంవత్సరాల జీవిత కాలం ఉండాల్సినటువంటి ఆవులు అంతకంటే తొందరగా ఎందుకు చనిపోతున్నాయి? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. సమాధానానికి సిద్ధపడ్డ ప్రతిసారి కూడా మీ వైపు నుంచి ఏ రకమైనటువంటి స్పందన ఉండదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మీ ఛాలెంజ్ని స్వీకరించి నేను వస్తాను అని చెబితే నిర్బంధం, మా మీద పోలీసుల ఉక్కు పాదాలతో మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మొత్తం హిందూ సమాజమంతా చూసింది. మరింతగా హిందూ సమాజంలో వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాన్ని చూసి వాస్తవం ఏంటి అన్న విషయాన్ని ఒక ఆలోచనకు రావాల్సిందిగా మొత్తం హిందూ సమాజాన్నంతా కూడా చేతులెత్తి ప్రార్థిస్తున్నా.